క్రిస్పీ గోబీకి స్పైసీ రైస్ కలిస్తే ప్లేట్ క్లీన్ అవ్వడం గ్యారంటీ అండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో బయట తిన్నట్టు సేమ్ టేస్ట్తో ఇప్పుడు మన ఇంట్లోనే ఈజీగా గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చేయడానికి నేను 200 గ్రామ్స్ వరకు సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. సో క్రిస్పీ కాలీఫ్లవర్ చేయడానికి 1 స్పూన్ వరకు సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలాగే 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. అలాగే 3 స్పూన్స్ వరకు మైదా పిండి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోండి ఒక 5 మినిట్స్ వరకు. అలానే మధ్యలో కొన్ని వాటర్ పోసుకొని థిక్గా అయ్యేలాగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి, అలా చేస్తే క్రిస్పీగా రావు అండ్ మసాలా కూడా పీసెస్కి పట్టవు. ఆయిల్లో హీట్ చేసేటప్పుడు ఆ బ్యాటర్ అండ్ పీసెస్ అనేవి సపరేట్ అయిపోతూ ఉంటాయి, చూసారా? ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు అలా థిక్గా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, సో అవి 1 బై 1 వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకసారి వేయకండి, బ్యాచెస్ వైజ్ వేసుకుంటే గోబీ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇవి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని పీసెస్ని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గోబీ పీసెస్ ఇలా ఫ్రై చేసి స్నాక్స్లా కానీ పప్పు లేదా సాంబార్లోకి ఫ్రైలా కానీ ఈ గోబీ పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. సో ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు కట్ చేసుకున్న ఆనియన్స్, 1 స్పూన్ వరకు క్యారెట్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోబీ పీసెస్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. రైస్ కోసం ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైసే తీసుకున్నా అండి. అయినా కూడా టేస్ట్కి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు ఉడికించిన రైస్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఫ్రై చేసుకున్న పీసెస్ అండ్ రైస్ బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు వేసుకున్నా అండి. సరిపోలేదు అని అంటే తర్వాత టేస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. 1 స్పూన్ వరకు వేయించిన ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే హై ఫ్లేమ్లో కలుపుకుంటేనే ఆ స్మోకీ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకోండి. సో ఏంటి అంటే ఏమైనా సరిపోలేదు అని అంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం ఎక్స్ట్రా వేసుకొని కలుపుకుంటున్నా. అలాగే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూన్ వరకు చిల్లీ వినీగర్ అండ్ 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సాస్లు అనేవి నచ్చదు అని అంటే స్కిప్ చేయొచ్చు, అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి. అండ్ ఇవి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మంచిగా టాస్ చేసుకోండి. ఆహా! అలా హై ఫ్లేమ్‌లో కలుపుతుంటే వచ్చే ఆ స్మోకీ స్మెల్‌కి ఫుల్ టెంప్ట్ అయిపోతామండి. స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. క్రిస్పీ గోబీతో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. ఒకసారి ఇలా ఇంట్లోనే చేసుకున్నారంటే ఇంకా బయట ఫ్రైడ్ రైస్ తినడం ఆల్మోస్ట్ ఆపేస్తారండి. నాది మాత్రం గ్యారంటీ.
ఇలా మంచిగా టాస్ చేసుకున్నాక ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటే అంతే అండి. సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా చాలా టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.